Hey guys, welcome back to my channel and I hope you're all doing great. Okay, first off, నాకు చాలా రిక్వెస్ట్ వచ్చాయి. Can you please do బతుకమ్మ vlog అనేసి, కానీ అది నేను చేయలేదు. The reason is అక్కడ there are around 20 to 30 women and వాళ్ళందరినీ అడిగి నేను మీ వీడియో తీసుకోవచ్చా, మీరు నా వ్లాగ్లో ఉంటారా, ఇవంతా నా వల్ల కాదు. అండ్ ఐ డెంట్ వాంటెడ్ టు ఇంట్రూడ్ సంబడీస్ ప్రైవసీ, అందుకోసం అన్నట్లు నేను చేయలేదు బతుకమ్మ వ్లాగ్. ఫ్యూచర్లో ఏమైనా చేస్తానో ఐ డోంట్ నో, డిపెండ్స్ ఆన్ ద సర్కిల్, లైక్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ సర్కిల్ మీద. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. సో నెక్స్ట్ రిక్వెస్ట్ వచ్చేసి, చాలా మంది అడిగారు అక్క అక్కడికి రావడానికి టైప్స్ ఆఫ్ వీసాస్ ఏముంటాయి, ఈ స్టూడెంట్ వీసా గురించి మాట్లాడండి, కొంచెం వర్క్ వీసా గురించి మాట్లాడండి, ఏమేమి ఉంటాయి ప్లీజ్ చెప్పండి, ఇది అది అన్నారు. సో ఐ థాట్ ఐ విల్ మేక్ అ వీడియో అబౌట్ ఇట్. తర్వాత ఇంకొకటి, ఇక్కడ చాలా మంది ఇంకొక క్వశ్చన్ అడిగారు, ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి అనేసి. సో దాని మీద కూడా నేను వీడియో చేస్తాను. సో ఇవంతా ఒక సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను, సో దట్ యూ ఆల్ గెట్ టు నో ఇక్కడ లైఫ్ ఏంటి, ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఏముంటాయి, ఇక్కడ టైప్స్ ఆఫ్ వీసాస్ ఏముంటాయి, ఇవంతే అన్నట్లు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే గైస్, సో ఫస్ట్ ఆఫ్ ఇక్కడికి మీరు రావాలంటే ఈ లిస్ట్ నేను ఏదైతే చెప్పబోతున్నానో అవన్నిటికీ ఓకే అనుకుంటేనే రండి, లేకపోతే ప్లీజ్ ఇక్కడికి మాత్రం మీరు రాకండి. ఇక్కడికనే కాదు, ఏ కంట్రీకి పోకండి. ఎందుకంటే ఈ లిస్ట్ చూసిన తర్వాత మీరు అన్నిటికీ దిస్ అన్నీ ఓకే అనుకుంటే టిక్ మార్క్ కొట్టుకుంటే వెళ్ళండి, లేకపోతే నోరు మూసుకొని ఇండియాలో ఉండండి. ఓకే, సో మెంటలీ, ఫిజికలీ, ఎమోషనలీ మీరు స్ట్రాంగ్ ఉండాలి. ఏ కంట్రీకి వెళ్ళాలనుకున్నా ఒక్కసారి ఇండియా నుంచి మీరు బయటకు వెళ్తున్నారంటే యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్, అండ్ అప్పుడే మీరు సర్వైవ్ అవుతారు ఈ కంట్రీలో. లేకపోతే వచ్చిన రెండో రోజు ఐ విల్ గో బ్యాక్ టు ఇండియా అదే ఉంటుంది మీ హెడ్లో, అండ్ యూ విల్ గో బ్యాక్ టు ఇండియా. ఓకే, లెట్స్ స్టార్ట్ లైక్ ఎ లిస్ట్ అనమాట. నేను పాయింట్స్ కూడా రాసి పెట్టాను ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి హోమ్ సిక్ అవుతారు. యూ విల్ ల్యాండ్ ఇన్ ద కంట్రీ అండ్ దెన్ మీకు ఫస్ట్ ఒక కల్చర్ షాక్ ఉంటుంది. మొత్తం చూస్తారు, మొత్తం మన వాళ్ళు కనిపించారు, అన్ని కంట్రీస్ వాళ్ళు. ఇఫ్ యూ గో టు, ఇప్పుడు కెనడాకి వస్తే మీకు ఇండియన్స్ బాగానే కనిపిస్తారు. లైక్ ఇఫ్ యూ కమ్ టు టొరంటో మెయిన్లీ మీకు ఇండియన్స్ బాగానే కనిపిస్తారు. కానీ ఇఫ్ యూ గో టు జర్మనీ, ఆస్ట్రేలియా అటు సైడ్ ఏమైనా వెళ్తే అంతా మొత్తము ఇక్కడ వైట్ పీపుల్ వాళ్ళే కనిపిస్తారు, లోకల్స్ వాళ్ళు. సో కొంచెము యూ విల్ బీ లైక్ అవుట్ ఆఫ్ ప్లేస్ అయిపోతారు. ఇట్లా ఫిష్ని తీసి ట్యాంక్లో నుంచి బయటేస్తే ఎట్లా అనిపిస్తుంది, లైక్ ఊపిరాడనట్టు అట్లా అనిపిస్తుంది. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూ విల్ స్టార్ట్ మిస్సింగ్ యువర్ పేరెంట్స్ టెరబిలీ. ద ఫస్ట్ అండ్ ద వర్స్ట్ థింగ్ దట్ విల్ హ్యాపెన్ టు యూ ఇస్ యూ మిస్ యువర్ పేరెంట్స్ లైక్ క్రేజీ. ఏడుపు వస్తుంది, యూ ఫీల్ లైక్ క్రైయింగ్, యూ క్రై, అండ్ దెన్ మీరు మొత్తం సెటిల్ అయిపోతారు రూమ్లో. ఐ మీన్ యూ టేక్ అ రూమ్. మీరు సింగిల్గా వస్తే యూ విల్ టేక్ అ రూమ్, లైక్ అందరితో ఫ్రెండ్స్తో కలిసి లేకపోతే రూమ్మేట్స్తో కలిసి యూ విల్ టేక్ అ రూమ్. అండ్ ఒకవేళ యూఆర్ కమింగ్ విత్ యువర్ వైఫ్, దెన్ మీ ఇద్దరు కలిసి యూ హ్యావ్ టు టేక్ అన్ అపార్ట్మెంట్ ఆర్ సమ్ బేస్మెంట్ ఆర్ సమ్వేర్ అండ్ యూ హ్యావ్ టు లివ్. సో ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ లైక్ ఇఫ్ యూ కమ్ సింగిల్గా, మీరు వన్స్ యూ గో సెటిల్ ఇన్ అ రూమ్, నీకు ఫస్ట్ రూమ్మేట్స్ మంచిగా ఉండాలి. అండ్ దెన్ బీ రెడీ ఫర్ cleaning, washing dishes, washing your own clothes, washing the washroom, టాయిలెట్ క్లీన్ చేయడం, ఇవన్నిటికి రెడీ ఉండండి. అండ్ ఇట్ విల్, అంటే అందరు చాలా మంది యూజ్ చేస్తారు కాబట్టి వాష్రూమ్ని, ఇట్ విల్ బీ డిస్గస్టింగ్, గలీజ్ ఉంటుంది. ఇండియాలో అయితే ఫుర్సత్గా ఎవరైనా వచ్చి చేస్తారు, లైక్ పనమ్మాయి వచ్చి చేస్తుంది, లేకపోతే మీ పేరెంట్సే చేసేస్తారు మీకోసం. మీరు మంచి ల్యాప్టాప్ లాగా వెళ్ళిపోయి కూర్చుంటారు, వాష్రూమ్లో చేయాల్సిన పనులు చేసుకుంటారు, వస్తారు. కానీ ఇక్కడ అట్లా కాదు. యూ నీడ్ టు వాష్ ద వాష్రూమ్. అన్నిట్లో యూ హ్యావ్ టు లైక్ యూ నీడ్ టు షేర్ ద చోర్స్ అవన్నీ అనమాట, వర్క్ని షేర్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇంకొకటి, ఇప్పుడు మీరు లైక్ యూ గో టు కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ చూస్తే యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఫుడ్. అయితే అప్పుడు మమ్మీ యాదకొస్తుంది. యూ విల్ బీ లైక్, ఇండియాలో అయితే మీ మమ్మీ కాలేజ్ నుంచి రాగానే, అమ్మో అమ్మ ఏమైందమ్మా, నిన్న కాలేజ్ అంత బాగుండేనా, నీకు అన్నం రెడీగా పెట్టేశాను తినేసేయండి, లేకపోతే నేను తినిపించేసేయనా, ఈ రేంజ్లో ఉంటుంది. ఇక్కడికి వస్తే ఆ ప్యాంపరింగ్ ఏమీ ఉండదు. కాబట్టి యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ ఫుడ్. కొన్నిసార్లు బ్రెడ్ తినే బతికేస్తారు ఇక్కడ చాలా మంది. కొంతమంది రెస్టారెంట్స్లో పనిచేసేటోళ్ళు అయితే దే గో ఏదో ఒకటి రెస్టారెంట్ నుంచి తెచ్చుకొని తినేస్తారు. అండ్ యూ లైక్ వీక్ ఒకసారి వండుకుంటారు, లైక్ ఫ్రిడ్జ్లో పెట్టడం, తీయడం, తినడం, అండ్ దెన్ యూ రష్ టు యువర్ కాలేజ్ ఆర్ వర్క్, అట్లా ఉంటుంది. ఎప్పుడైనా సిక్ అయ్యారనుకోండి, యూ హ్యావ్ టు గో టు ద డాక్టర్ బై యోర్ సెల్ఫ్. నీకు ఎవరు ఫ్రెండ్స్ తీసుకెళ్తారు. ఒకవేళ ఫ్రెండ్స్ నీకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే దే విల్ టేక్ యూ టు ద డాక్టర్. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా, సో మీ టాబ్లెట్ మీరే వేసుకోవాలి, మీ జ్వరం మీరే చూసుకోవాలి, అట్లుంటుంది. సో అదో ఇంకొకటి జాబ్.
ఇప్పుడు మీ స్టూడెంట్ వీసా మీద వస్తే అక్కడి నుంచి పైసలు తెచ్చుకుంటారు. ఎంత అని మీరు తెస్తారు? యూ కాంట్ గెట్ లైక్ ల్యాక్స్ అండ్ లైక్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ కదా. ఏదో కొంచెం ఇప్పుడు మనం చాలా మంది మాత్రం దే ఆర్ లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతని స్పెండ్ చేస్తారు? యూ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్, రైట్? ఇప్పుడు మీరు ఏదైతే ఇండియా నుంచి తెస్తారో అది మీకు ఇక్కడ పీనట్సే, విచ్ ఇస్ లైక్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. కానీ ఇట్స్ లైక్ రియలీ ఎక్స్పెన్సివ్. మీరు ఇండియా పైసలతోటి ఇక్కడ బతుకుతా అంటే ఇంపాసిబుల్. యూ హ్యావ్ టు గెట్ అవుట్ అండ్ యూ హ్యావ్ టు వర్క్. నేను ఇండియాలో ఏం చేయలేదు, నేను ఇక్కడ కూడా చేయను అంటే అసంటివి ఏం కుదరవు. సో యూ నీడ్ టు బీ ప్రిపేర్డ్ టు కమ్ హియర్ అండ్ వర్క్. అండ్ వర్క్ అనగానే అబ్బా డెస్క్ మీద కూర్చొని ఒక బ్లూ కాలర్ జాబ్ ఉంటుంది, నాకు ఏముంటుంది జస్ట్ వెళ్ళాలి కంప్యూటర్ ముందు కూర్చొని టిక్కు అని కొట్టుకోవాలి, అట్లా ఉండదు. యూ హ్యావ్ టు గో టు ద అదేమిటి వేర్ హౌసెస్లో పని చేయాలి. వేర్ హౌసెస్లో అంటే ఏ రేంజ్లో ఉంటుంది తెలుసా పని? నడుములు పడిపోవాలి, ఆ రేంజ్లో చేపిస్తారు మీతోటి. అండ్ శాలరీస్ మీకు $11 $12 per hour అట్లా వస్తుంది. మోస్ట్లీ అయితే వేర్ హౌసెస్, రెస్టారెంట్స్ ఇవి ఇట్లా చేస్తారు. అండ్ ఊబర్ ఒకటి ఈ మధ్యలో కొంచెం పాపులర్ అయింది. కానీ ఊబర్ చేయాలంటే యూ నీడ్ ఎ లైసెన్స్ అంటే దానికి పైసలు కట్టాలంటే వర్క్ చేయాలి, లేకపోతే అక్కడి నుంచి తీసుకురావాలి, ఏదో ఒకటి ఉంటుంది. సో ఈజియెస్ట్ అంటే వర్కింగ్ ఇన్ అ వేర్ హౌస్. సో మ్యాక్సిమం మంది అయితే అదే చేస్తారు. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ వెదర్ ఇస్ లైక్ మీకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్ వరకు, మే మిడ్ వరకు అయితే లైక్ ఆల్మోస్ట్ 9 months, 8.5 months అనుకోండి. ఇట్ ఈస్ కోల్డ్ అంటే అలాటపా కోల్డ్ కాదు, ఇట్స్ రియలీ కోల్డ్. అండ్ మిమ్మల్ని భయపెట్టించాలని కాదు, ఐఎమ్ టెలింగ్ ద రియాలిటీ. ఆ కోల్డ్లో లైక్ డిసెంబర్, జాన్ ఫెబ్ అయితే బీభత్సంగా ఉంటుంది. లైక్ యునో ఇట్ విల్ బీ స్నోయింగ్, మీ నీ వరకు స్నో ఉంటుంది. యూ హ్యావ్ టు గో ఇన్ దట్ స్నో, ఫైండ్ అ బస్, దాంట్లో ఎక్కి మీరు వెళ్ళాలి అంటే ఇట్స్ లైక్ దాట్, లైఫ్ ఇస్ లైక్ దాట్ ఇక్కడ. సో నేను స్పెసిఫికలీ కెనడా గురించి మాట్లాడుతున్నా, వేరే కంట్రీస్ గురించి నేను మాట్లాడలేను. బికాజ్ నేనైతే కెనడాలో ఉన్నాను కాబట్టి ఐఎమ్ టాకింగ్ అబౌట్ కెనడా ఇట్ సెల్ఫ్. లైక్ ఇక్కడ స్టూడెంట్స్ని నేను చాలా మందిని చూశాను. ఎంత కోల్డ్ ఉంటుందంటే గైస్, లైక్ యూనో బాగా విండ్ వచ్చి చాలా చల్లగా ఉన్నప్పుడు మీరు కళ్ళలో గాలిపోయి ఇట్ విల్ బీ లైక్ వాటరింగ్. అండ్ ఈ ఐలెట్స్ ఏదైతే ఉంటాయో ఐస్ కట్టేస్తాయి. అండ్ ఇఫ్ యూ లైక్ టచ్ అండ్ బ్రేక్ ఇట్ విల్ బ్రేక్, లైక్ యూనో మీ ఐ ల్యాషెస్ బ్రేక్ అవుతాయి. ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, చాలా మంది చూపించారు. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ కాలేదు, నా లక్ కొంచెం మంచిగా ఉండే. సో తొందరగా జాబ్ కొట్టేసిన నేను. అండ్ ఐ డెంట్ కమ్ ఆన్ స్టూడెంట్ వీసా టు కెనడా, నేను పిఆర్ మీద వచ్చాను. సో ఐ విల్ టెల్ ద ప్రాసెస్ ఆఫ్ పిఆర్ అవంతా నేను తర్వాత వేరే కమింగ్ వీడియోస్లో అవంతా మాట్లాడదాం. సో ఇవన్నిటికీ యూ నీడ్ టు బీ రెడీ. అన్నీ చేసుకోవాలి, నీ సొంతంగా చేసుకోవాలి. యూ విల్ గెట్ స్ట్రాంగ్ 100%. మీరు వన్స్ యూఆర్ అవుట్ ఆఫ్ ద కంట్రీ యూ విల్ గెట్ స్ట్రాంగ్ ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ. ఎంత స్ట్రాంగ్ అవుతారంటే మీరు చాలా ప్రాక్టికల్ అయిపోతారు. యూ డోంట్ వరీ అబౌట్ స్మాల్ థింగ్స్ అట్లా అనమాట. చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. సో దట్ ఈస్ వన్ థింగ్ ఈస్ వెరీ గుడ్ అబౌట్ దాట్. సో ఇలా ఉంటాయి గైస్. సో నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి వీసాస్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్, ఇక్కడికి ఎట్లా రావాలి అవంతా మాట్లాడదాం. తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎట్లుంటుంది ఇక్కడ అంటే బేసిక్ వేమ్ నేను అంతా నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేస్తాను. సో అంతే అనుకుంటా గైస్. ఇఫ్ దేర్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఐ విల్ కవర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇప్పుడు మిమ్మల్ని భయపెట్టించాలని కాదు, కానీ ఐఎమ్ జస్ట్ టెలింగ్ ద రియాలిటీ ఇక్కడిది ఎలా ఉంటుంది అనేసి. ఇప్పుడు చాలా మంది మీకు చెప్తుండొచ్చు అక్కడ ఏముండదు, అక్కడికి వెళ్ళండి, పని చేసుకోండి, మస్తు పైసా సంపాదిస్తారు, ఏదో చెట్టుకున్నాయి కోసుకొని బ్యాగ్లో వేసుకున్నాము, అట్లాంటివి ఉండవు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ గైస్. ఇట్ ఈస్ హార్డ్ హియర్, కానీ వన్స్ యూ గెట్ యూస్ టు ఇట్ అండ్ మీరు ఒకసారి సంపాదించడం స్టార్ట్ చేసి వన్స్ యూ ఆర్ డన్ విత్ యువర్ స్టూడెంట్ లైఫ్, మీకు మంచి వర్క్ పర్మిట్ వచ్చేసి యూ స్టార్ట్ వర్కింగ్, అప్పుడు మొత్తం సెట్ అయిపోతుంది. యూ విల్ నాట్ బీ లైక్ యూనో కంఫర్టబుల్ ఉంటుంది లైఫ్. లైక్ స్టూడెంట్ లైఫ్ కూడా కంఫర్టబులే ఉంటుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ మిమ్మల్ని భయపెట్టించేసి ఇలా ఉంటుంది, మీరు వస్తే ఇట్లా అయిపోతుంది అన్నట్టు కాదు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ గైస్, బిలీవ్ మీ, మీరు స్ట్రాంగ్ అవుతారు. అండ్ ఒక్కసారి ఇఫ్ యూ డిటర్మైన్ దట్ యునో యూ హ్యావ్ టు డూ సంథింగ్ and you want to do it, you want to settle down, you can come here, you can settle down. So that's it guys. If you like this video, hit the like button. I will see you in the next video. Until next time, bye bye.